జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్గూడ గ్రామంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ అమ్మవారికి భక్త కోటి ఇలవెల్పుగా పేరుంది. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను నిర్వహిస్తుండడం విశేషం. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో లడ్డుకు బాలాపూర్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. అయితే దసరా ఉత్సవాలను భారీగా నిర్వహించడంలో అల్మస్ కూడా ఎంతో పేరు సంపాదించింది. ఈసారి భారీ సెట్టింగ్లతో ఉత్సవాలలో నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా నిత్యం పూజలు అందుకుంటూ వస్తున్న అమ్మవారిని ఈ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం ఆనవాయితీగా వస్తుంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ ఏఐసిసి కోఆర్డినేటర్ ఇటీవలే ఆల్బమ్స్ గూడ వినాయక లడ్డును దక్కించుకున్న బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో అమ్మవారి కృప వల్ల అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పారు. ముఖ్యంగా ఆటో వినాయక చవితి ఉత్సవాలను కానివ్వండి లేదా ఎటు దసరా ఉత్సవాలు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రత్యేకించి యువతకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగుతుందని రాఘవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పూజలు అందుకున్న అనంతరం తమ గ్రామంలోని పోచమ్మకుంటలో రాఘవేందర్ రెడ్డి రిషి టీవీ9 ప్రతినిధులకు తెలియజేశారు. అమ్మవారి కృప వల్ల వర్షాలు కూడా దండిగా పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మస్గూడ గ్రామంలో ఉన్నాము. వినాయక చవితి లాగానే ఇక్కడ ఇదే గ్రామంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు అల్మస్గూడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ మరియు ఏఐసిసి కోఆర్డినేటర్ మనకు బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి గారు ఉన్నారు. రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పండి, ఇక్కడ దసరా ఏర్పాట్లకు సంబంధించి. నమస్కారం. దసరా ఉత్సవాలు అతి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే అంచెలంచెలుగా దేవీ నవరాత్రులు ఇక్కడ అల్మాస్గూడలో బాలాపూర్ అనే ఇలా పేరు లడ్డు పేరు పోయింది. ఇక్కడ అమ్మవారు నవరాత్రులు అంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు అల్మాస్గూడ గ్రామం కానీ కాలనీవాసులు కానీ అందరూ ఐక్యమత్యంతో ఉండి అక్కడ దేవి నవరాత్రులు ఉత్సవాలు పాల్గొంటారు. ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ఇంత గ్రాండ్గా చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు 14 సంవత్సరాలు ఏమనుకుంటాం. 14వ సంవత్సరం అంచెలంచెలుగా చేయడం జరుగుతుంది. ఇందులో అందరూ ప్రతి ఒక్కరు సహకారంతో ఈ నవరాత్రి ఉత్సవాలు అమ్మవారిని పెట్టడం, వారి సహకారంతో ఇక్కడ అమ్మవారు నిలబెట్టడం, అందరు కోఆపరేట్ చేయడం జరుగుతుంది. గ్రామస్తులంతా కాలనీవాసులు. అంటే ఇక్కడ మనకు ఈ వినాయక చవితి మించి దసరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అల్మాస్గూడలో. వినాయక చవితి కూడా అందరూ ఇంకా వినాయకుడు ప్రతి గల్లీలో పెట్టుకుంటారు. ఈ వినాయకుడిని నిమజ్జనం అన్నప్పుడు అన్ని వినాయకులు 5 డేస్కి 7 డేస్కి 9 డేస్కి తీసేసి 11 డేస్కి తీసే వరకు గ్రామస్తులందరూ ఐక్యంతో ఈ వినాయకుడి నిమజ్జనంలో పాల్గొంటారు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు వినాయక చవితి కూడా మీకు మీ కమిటీ కన్సర్న్లో కమిటీ ఆధ్వర్యంలోనే గ్రామస్తుల ఆధ్వర్యంలో నిమజ్జనం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం వినాయకుడికి మామూలుగా లడ్డు ప్రత్యేకత కదా, అట్లా అలాంటి ప్రత్యేకత ఏమన్నా ఉందా ఇది దసరా సందర్భంలో? లడ్డు అంటే మైవ ఉంటుంది. లడ్డు మైవ ఇక్కడ ఎవరు లడ్డు తీసుకున్నా కానీ మొన్న నేను తీసుకున్నాను. లడ్డు 5,80,000 రూపాయలు తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి లడ్డు పంచడం జరిగింది. భక్తులకే, గ్రామస్తులకు కానీ కాలనీవాసులకు కానీ అందరికీ. అంటే ఇక్కడ మనకు ఈ దసరా ఉత్సవాల రేంజ్లో వినాయక చవితి గురించి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, అయితే ఇంతకుముందు ఈ లడ్డు పడిన వల్ల
అభిప్రాయం ఎలా ఉంది? తర్వాత మీరు లడ్డు పాడిన తర్వాత ఎలా అనిపించింది? లడ్డు లడ్డు అనేది మహిమ. నేను తీసుకున్నది మాత్రం అందరు బాగుండాలని లడ్డు తీసుకోవడం జరిగింది. ఇది ఎన్నోసారి మీరు? ఇప్పుడైతే మొన్న రెండవసారి తీసుకోవడం. గత 8 ఏళ్ళ కింద తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు దక్కడం జరిగింది. మీరు చిన్నప్పటి నుంచి అల్మాస్ రోడ్లో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా గమనించారు? మార్పు అనేది వస్తుంది కదా. అంటే భక్తి పరంగానా, వ్యాపార పరంగానా? ఎక్కువ భక్తి పరంగానే ఉంటుంది. వ్యాపార పరంగా దాంట్లో లాభం వస్తుంది, దాంట్లో నష్టం. అందరూ బాగుంటేనే కదా వ్యాపారం నడవాలన్నా ఏది రావాలన్నా కానీ. ఇంకోటి ఇక్కడ భారీ సెట్టింగ్స్ అట్లా మన ఒక పెద్ద సంప్రదాయం తలపింపు చేస్తుంది అక్కడ. అట్లా మీకు ఆ సంకల్పం కానీ ఈ గ్రాండ్గా అమ్మవారు చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అమ్మవారు అనేది అందరూ మొక్కుతారు, అందులో నేను కూడా మొక్కుతాను. అమ్మవారు సెట్టింగ్ అంటే అంచెలుగా ఇట్లా సెట్టింగ్ ఇట్లా వేస్తే బాగుంటుంది, అట్లా వేస్తే బాగుంటుంది అనేది. ఈ సెట్టింగ్ కూడా అందరూ సహకరిస్తుంటే అంచెలుగా ఎదుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరి పైన ఉంటాయి. ఇక్కడ నిమజ్జనం ఎక్కడ చేస్తారు? నిమజ్జనం పోషమ్మకుంటాని ఇక్కడ విలేజ్లో చేస్తాం. భారీ వర్షాలు కూడా పడ్డాయి, చెరువులు కూడా అలిగెళ్ళినాయి. ఇందులో ఫ్రెష్ వాటర్ ఉంటాయి, ఇందులోనే నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం అసలు లడ్డు స్టార్ట్ అయింది ఈ ఇయర్, తర్వాత ఫస్ట్ ఎంత పోయింది ఎక్కడ? అల్మాస్ కూడా వినాయకుడి లడ్డు 11,000కు పోయినట్టు. స్టార్టింగ్ 450 రూపాయల నుంచి 11,000, ఆ నుంచి 5,80,000 వరకు వచ్చింది. అంటే ఏర్పాట్లు పార్టీలకు అతీతమా? పార్టీలు అనేది ఇక్కడ ఏమీ లేదు. అంతా ఐకమత్యం. ఎలక్షన్లు వచ్చినప్పుడే పార్టీ, ఆ తర్వాత అందరూ ఐకమత్యంతో గ్రామానికి అభివృద్ధి కానీ ఏదైనా సహకరించుకుంటారు. ఇప్పుడు ఈ 11 days దసరా అమ్మవారి ఉత్సవాలు ప్రత్యేకత ఏం చెప్పుకోవచ్చు మనం? ప్రత్యేకత అంటే అమ్మవారు ఆశీస్సులు అందరిపైన ఉంచాలని నా యొక్క భక్తితో కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు 5,80,000 రూపాయలకి లడ్డూలు దక్కించుకున్నారు. దీన్ని మీరు ఈ వ్యవసాయ పొలంలో కూడా చల్లుతారా? వ్యవసాయ పొలంలో వెళ్ళి అమ్మవారి మన లడ్డుని తీసుకున్నాక పూజ చేసుకొని పొలాలలో చల్లినాక భక్తులకు ఇవ్వడం జరిగింది. ప్రసన్నం చేస్తాం టెంపుల్ దగ్గర ఇవ్వడం జరిగింది. భక్తులకి ఇవ్వడం, పర్సనల్గా కూడా కొంతమందికి గ్రామస్తులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉత్సవాలకు ఎవరన్నా ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారా? అమ్మవారి పిలుస్తాం, పార్టీలకు అతీతంగా అందరికీ ఆహ్వానిస్తాం. అందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్తాము. మినిస్టర్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఇన్విటేషన్ కార్డు. ఈరోజే కదా అమ్మవారిని పెట్టారా, ఇక 2 రోజులలో వాళ్ళ టైం తీసుకొని అందరికీ ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఒక జాతీయ కాంగ్రెస్ నేతగా లడ్డూని దక్కించుకున్న ఒక భక్తునిగా, ప్లస్ ఒక సీనియర్ నేతగా కావచ్చు, ఇక్కడ మీరు జనరల్గా ముఖ్యంగా యూత్కు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తుంటే యూత్ ప్రముఖ పాత్ర వహిస్తున్నట్టు. ముందుగా యూత్కి చెప్పేది ఏంటంటే భక్తి శ్రద్ధలతో యూత్ అంతా ఉండి ఈరోజు అమ్మవారిని, దుర్గామాత అమ్మవారిని
నిల్చో పెట్టిన ప్రతి ఒక్క యూత్కి నా యొక్క శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇదే ఉత్సాహంతో మీరు ఇలానే అమ్మవారిని దగ్గర ఇదే ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో బాజా భజనలతో ఇదే ఉత్సాహంతో ఉండాలని నా యొక్క మనవి. ధన్యవాదాలు రాజేంద్ర రెడ్డి గారు. హలో, కెమెరామెన్ ఆగుల నరసరావుతో ఉప్పు విరాజ్, నెల్లూరు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్గూడ గ్రామంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారికి భక్త కోటి ఇలవెల్పుగా పేరు ఉంది. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను ప్రత్యేకించే కమిటీ సభ్యులు మరియు యువత నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో లడ్డూకు బాలాపూర్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. ఇక్కడ అమ్మవారికి భక్తకోటి ఇలవేల్పుగా పేరుంది. పార్టీలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితిని మించి దసరా ఉత్సవాలను ప్రత్యేకించి కమిటీ సభ్యులు మరియు యువత నిర్వహిస్తుండడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో లడ్డూకు బాలాపూర్ ఎంతో ఫేమస్ అనే విషయం తెలిసిందే. అయితే దసరా ఉత్సవాలను భారీగా నిర్వహించడంలో అల్మస్ కూడా ఎంతో పేరు సంపాదించింది. ఈసారి భారీ సెట్టింగ్లతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా నిత్యం పూజలు అందుకుంటూ వస్తున్న అమ్మవారిని ఈ ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆనవాయితీగా వస్తుంది. దసరా ఉత్సవాల నేపథ్యంలో నిర్వాహకులైన యువత పలువురు రిషి టీవీ9 ప్రతినిధులతో మాట్లాడుతూ తమ గ్రామంలో అమ్మవారి కృప వల్ల అంతా మంచి జరుగుతుందని కూడా చెప్పారు. ముఖ్యంగా వినాయక చవితి ఉత్సవాలను కానివ్వండి లేదా ఇటు దసరా ఉత్సవాలు కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తజన కోటికి వారు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూజలు అందుకున్న అనంతరం నిమజ్జనం కూడా గ్రామంలోని చెరువులోనే జరుగుతుందని చెప్పారు. అమ్మవారి కృప వల్ల వర్షాలు కూడా దండిగా పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు 11 రోజుల పాటు జరగనున్న పూజా కార్యక్రమాలను వివరించారు. అంతేకాకుండా బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడలో ఉన్నాము. ఇక్కడ వినాయక చవితి లాగానే ఇక్కడ అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలను సైతం భారీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఇక్కడ ఉన్న యూత్ నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ 16 కదా, చెప్పండి ఇక్కడ ఈ దసరా ఉత్సవాలు ఏ విధంగా? శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా అంగరంగ వైభవంగా అల్మాసూడ గ్రామం, బాలాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత వైభవంగా మేము ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టూ ఉన్న గ్రామ సభ్యులు అందరి సహకారంతో మా గ్రామ సభ్యులు, మా గ్రామ ప్రజలు, కాలనీవాసులు మరియు వివిధ ఉత్సవ కమిటీ సభ్యులందరూ సహకరిస్తున్నారు. అందువలన ఈ ఏర్పాట్లు మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? గత 16 ఏళ్ళుగా చేస్తున్నాం. 16 సంవత్సరాలు. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంది? 11 డేస్లో ఇక్కడ పూజ కార్యక్రమాలు యథావిధి గత నవరాత్రులు 9 అవతారాలు, దాని తర్వాత దసరా తెల్లారి ఊరేగింపు కూడా మంచిగా అంగరంగ వైభవంగా కోలాటాలతో గ్రామ మహిళలందరూ వాళ్ళ కోలాటాలతో తీసుకెళ్తాం నిమజ్జనానికి. ఎక్కడ జరుగుతుంది నిమజ్జనం? మా ఊరు చెరువు, అల్మాసూడ చెరువు, కొమటికుంట చెరువు నిమజ్జనం. ఇక్కడ ఏర్పాట్లలో ప్రత్యేకత ఏంది? ప్రతి సంవత్సరం ఇంకా ఎదుగుకుంటూ పోతున్నాము. ఈసారి ఏమో ఈ సెట్ ఇది జోధ్పూర్ నార్త్ సైడ్ ప్యాలెస్ అలా. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ వినాయక చవితి, దసరా చూస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పులు అంటే ఉంటాయి కదా, మార్పులు ఎందుకు ఎదుగుకుంటూ పోతున్నాము. చిన్నప్పటికి ఇప్పటికి అంటే భక్తి పరంగా కూడా ఎట్ల పరంగా ఏర్పాట్ల పరంగా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ పోతుంది. మొదటి సంవత్సరం 20 మంది కట్టుకున్నారు కంకణాలు, ఇప్పుడు 100 మంది కంకణాలు కట్టుకున్నారు. అమ్మవారికి సేవలో పాల్గొంటున్నారు. అందరం ప్రతి సంవత్సరం ఎదుగుకుంటూ పోతున్నాం అన్నమాట. అంటే ఇంకా ఇప్పుడు వినాయక చవితి కూడా ఇదే స్థాయిలో నిర్వహించింది. ఇదే ప్లేసు వినాయక చవితి కూడా శ్రీ రామాంజనేయ భక్త భజన మండలి, మా గ్రామ పెద్ద వినాయకుడు. ఇదే ఏర్పాట్లు ఇంత పెద్దగా వినాయకుడు ఏర్పాటు చేసినాం. సో అట్లనే దసరా ఏర్పాట్లు కూడా ఇలానే ఉంటుంది. అమ్మవారి నవరాత్రి ఏర్పాట్లు కూడా ఇలానే జరుగుతుంది.
అంటే పార్టీలకు అతీతం పార్టీలకు అతీతంగా ఉంటాయి. ఏ పార్టీ అది ఏమి ఉండదు. అన్ని పార్టీలకు అతీతంగా అంటే ముందు బ్యానర్ లోపల ఉందా యూత్ అసోసియేషన్ అట్లా? శ్రీదేవి నవరాత్రి ఉత్సవ సమితి పార్టీలకు అతీతంగా పార్టీలు ఏది ఉండదు. అందరూ గ్రామ సభ్యులందరూ, గ్రామ పెద్దలు, కాలనీవాసులు, భక్తులు అందరూ ఈ ఐకమత్యం పాటించి అసలు ఇలాంటి పార్టీలకు అతీతంగా ఉంటాము. మంచిగా చేసుకుంటాం ఏర్పాటు. ఇక్కడ ఈ భారీ సెట్టింగ్ కనిపిస్తుంది కదా, అమ్మవారి విగ్రహంతో పాటు ఇంకేమేమి పెట్టారు ఇక్కడ? ప్రతిరోజు సాయంత్రం భజన చేస్తాం. యువకులు అంతా కలిసి భజన చేస్తాం. ప్రతిరోజు అలంకరణ ఒక్కొక్క అవతారం, ప్రతిరోజు అవతారం. 9 అవతారాలు. 9 అవతారాలు. 9 అవతారాలు, 9 రోజులు 9 అవతారాలు, 11 రోజులు వచ్చింది కాబట్టి 11 అవతారాలు. అంటే ఇక్కడ బయట ఇంకా ఉన్నదా? బతుకమ్మ పండుగ రోజు బయట బతుకమ్మ ఆటలు ఉంటాయి. ఇంకా దసరా రోజు కూడా జమిలి భరతనాట్యం ఉంటుంది ఒక రోజు. అంటే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. భరతనాట్యం. భరతనాట్యం ఉంటుంది. సరస్వతి దేవి అవతారం రోజు పిల్లలందరికీ పుస్తకాలు, పలకలు అవన్నీ పంచుతాం. ఊరు పిల్లలందరూ. అన్నదానం రోజు ఒక 3,000 మంది 4,000 మంది అన్నదానం. అన్నపూర్ణ దేవి అవతారం రోజు గ్రామం మొత్తం ఒక 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దసరా రోజు ఇక్కడనే జమ్మి చెట్టు ఆ ఏర్పాట్లు ఇక్కడే జరుగుతాయి. అందరూ ఐకమత్యంగా ఉండి జరుపుకుంటాం. అంటే అన్నదానం ఏ రోజు నిర్వహిస్తారు? అన్నపూర్ణ దేవి అవతారం రోజు బుధవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సుమారు 3,000 మంది 3,000 పైన గ్రామం మొత్తం కలిసి చేసుకుంటాం. ప్రముఖులు ఇట్లా ఆహ్వానం ఇట్లా అన్ని పార్టీలు అంటే పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానిస్తాము. అన్ని పార్టీల వాళ్ళు పార్టీ అనేది అసలు ఉండదు ఇక్కడ. అంత ఐకమత్యంగా గ్రామ యువకులు అందరం కలిసి మంచి అందరు నాయకులు వస్తారు. గ్రామ పెద్దలు సహకరిస్తున్నారు. గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తున్నారు. ఎదుర్కొంటూ పోతున్నాం. పార్టీలకు అతీతంగా పార్టీలు అనేది ఉండదు. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్గూడ గ్రామంలో పోచమ్మకుంట అలుగుబారింది. దీంతో ఇదిగు ప్రాంతంలో ఉన్న లోతట్టు కాలనీలకు వరద నీరు పోటెత్తింది. దీంతో పలు కాలనీ వాసులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. అయినప్పటికీ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయినప్పటికీ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. పోచమ్మకుంట నుంచి నీరు బయటకు వెళ్లడానికి కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది. అయితే చెరువు నుంచి బయటకు వెళ్లేందుకు కనెక్టివిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు శాపంగా మారింది. మున్సిపల్ అధికారులు ఈ విషయమై అవగాహన ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ విషయం కొన్నిసార్లు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి వెళ్లడం జరిగింది. అయినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సరైన చర్యలు సకాలంలో తీసుకోకపోవడంతో కాలనీలకు శాపంగా పరిణమించింది. పైగా పోచమ్మకుంటలోకి ఎగువన ఉన్న ఎర్రకుంట తదితర చెరువుల నుంచి కూడా నీరు వచ్చి చేరుతుంది. భారీగా వర్షాలు కురిసినప్పుడు స్థానిక కాలనీ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపవలసి వస్తుంది. చెరువు అలుగు మారడం వల్ల రాకపోకలు కూడా ఇబ్బందిగా పరిణమించింది అని రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు రామిడి సూర్యకర్ణారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చి చూసినప్పటికీ తానేమి చేయలేను అనే సంకేతాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులుగా కాలనీల వారి బాధలు చూస్తూ ఉండలేము కదా అని అన్నారు. అందువల్లనే జేసీబీని పిలిపించి తమ వంతు స్వచ్ఛంద కార్యక్రమం చేపట్టినట్టు కూడా రామిడి సూర్యకర్ణారెడ్డి తెలియజేశారు. ఎలాంటి సాకులు చెప్పకుండా తక్షణమే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అతి గతి లేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడ పోచమ్మకుంట చెరువు దగ్గర ఉన్నాము. ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో మొత్తం 3 చెరువులు ఉండడం విశేషం. ముఖ్యంగా గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇక్కడ పోచమ్మకుంట పొంగి పొరులుతోంది. ఇక్కడ నీళ్లు అలుగుబారుతున్న నేపథ్యంలో ఇక్కడ లోతట్టులో దిగువ ప్రాంతంలో ఉన్న కాలనీలకు జల దిగ్బంధం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి సూర్యకర్ణారెడ్డి గారు ఉన్నారు. సూర్యకర్ణారెడ్డి గారు చెప్పండి, ఇక్కడ దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? గత 5 సంవత్సరాల కూడా మన ఇంతకుముందు కూడా ఇక్కడ చెరువులు నిండిపోవడం జరిగింది. అప్పుడు ఇక్కడ సత్యేంద్ర రెడ్డి గారు మంత్రిగా ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ 3 చెరువులకు కలిసి ట్రంక్ లైన్ శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ ఈరోజు ఆ ట్రంక్ లైన్ ఒకటి కంప్లీట్ అవ్వడం జరిగింది. అల్మాస్గూడ కమాండ్ నుంచి పోచమ్మకుంట వరకు ఇక్కడ పోచమ్మకుంట వరకు ట్రంక్ లైన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. కానీ దానికి కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆ ట్రంక్ లైన్ ఉపయోగం లేకుండా పోయింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు కూడా అనేక సార్లు వాళ్ళకి ఎన్నిసార్లు విన్నపించిన కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇరిగేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చూపించినా కూడా ఆ ట్రంక్ లైన్ వాళ్ళకు మాకు ఇల్లు రావట్లే అని చెప్పి వాళ్ళ మధ్యలోనే పూర్తిగా కంప్లీట్ చేశారు. కానీ కనెక్షన్ ఇవ్వకపోవడంతో వాళ్ళ మొత్తం కట్టింది కూడా వృధా అయిపోయిందని చెప్పి
వృధా అయిపోవడం వల్ల ఈరోజు కింద ఉన్నటువంటి కాలనీలు మధురాపూర్ కాలనీ, న్యూ మధురాపూర్ కాలనీ, అమరావతి కాలనీ, సిఎంఆర్ కాలనీ, సివైఆర్ కాలనీ పూర్తిగా వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ నీళ్ళు ఇళ్లలోకి పోవడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా స్పందించి ఈ ట్రంక్లైన్ చెరువుకు కలిపితే ఆ నీళ్ళు అందులో పోవడానికి ఆ ట్రంక్లైన్ వేసిన దానికైనా ఉపయోగం ఉంటుందని చెప్పి నేను అంటే ఇప్పుడు ఈ చెరువు అలుగుబారుతున్న నేపథ్యంలో మీరు మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారా? ఉదయం మార్నింగ్ నుంచి కమిషనర్ గారి దృష్టికి తీసుకున్నాను. ఇప్పుడే కమిషనర్ గారు కూడా వచ్చిపోవడం జరిగింది. వారు వచ్చి పొద్దున సమాధానం చెప్పుకోవడం జరుగుతుంది. మా మాట ఎవరైనట్లేదు, అందరూ అంతటా ఇది పట్టుతున్నారు, మేము ఇప్పుడు ఏం చేయలేమని చేతులు ఎత్తేయడం జరిగింది కమిషనర్ గారు. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఎట్లా? పైన ఎర్రకుంట నుంచి కూడా వస్తుంది. పైన ఎర్రకుంట నిండి ఆల్రెడీ ఈ చెరువులోకి రావడంతో ఈ చెరువు ఓవర్ఫ్లో రావడం జరుగుతుంది. ఆ కింద కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు కమిషనర్ గారు పట్టించుకొని నేనే సొంత జేసీబీ చెప్పడం జరిగింది. ఆ జేసీబీ తీసుకొచ్చి ఇందులో కలపడానికి ప్రయత్నం చేస్తాను. అంటే అట్లా కలిపితే ఇక్కడ టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది కదా? టెక్నికల్గా ఇక్కడే ప్రాబ్లం రాదు. ఆ ట్రంక్ లైన్ అక్కడ వరకు కంప్లీట్ అయింది కాబట్టి ఆ ట్రంక్ లైన్లోకి నీళ్ళు పోయేటట్టు చేస్తాను. మీరు అంటే మీరు సొంతంగా చేస్తున్నారు? సొంతంగా చేపిద్దామని ఇప్పుడు జేసీబీ పిలిపిస్తున్నాను, వస్తున్నారు. అంటే ఆ యంత్రాంగం కార్పొరేషన్లో లేదా? ఆ కార్పొరేషన్లో ఉన్నది కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, స్పందిస్తారు. కమిషనర్ గారు చేతులు ఎత్తేసాక ఇంకెవరు స్పందిస్తారు? కమిషనర్ గారు నా మాట నా కింది అధికారులు ఎవరు నా మాట వినట్లేదు అని చెప్పి వెళ్ళిపోవడం. అంటే ఈ చెరువు కట్ట ఖచ్చితంగా ఉందా? చెరువు కట్టకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రజలు దానికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే భవిష్యత్తులో కూడా మీ కనెక్షన్ ఇచ్చినా కూడా పైన మళ్ళీ ఎర్రకుంట నుంచి నీళ్ళు రావడం ఇది ఒక శాశ్వత పరిష్కారం అంటే శాశ్వత పరిష్కారం ఆ ట్రంక్ లైన్ కంప్లీట్ చేసిన ట్రంక్ లైన్ దీనికి కనెక్షన్ ఇస్తే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయి కాబట్టి కట్టకు కానీ చెరువు నిండినా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ ట్రంక్ లైన్ వేయడం జరిగింది. దాన్ని కలపకపోవడంతో మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ రావడం జరిగింది. అది కలిపితే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. అంటే దీనికి ఈ నిర్లక్ష్యానికి కారణం మీరు ఏం డిమాండ్ చేయలేదు? నిర్లక్ష్యం గత 2 సంవత్సరాలు అయిపోయింది ట్రంక్ లైన్ పూర్తయి. 2 సంవత్సరాల నుంచి కనీసం ఇక్కడ కలపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కార్పొరేషన్లు కార్పొరేటర్లు పదవికాలం కూడా పూర్తవడంతో అధికారుల ఇష్టారాజ్యంతో చెప్పేవారు లేక చెడిపోయారు అన్నట్టు ఈరోజు ఈ పరిస్థితికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రభుత్వమే అని చెప్పి చెప్పారు. మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇక్కడ మీరు ఈ అలుగుబారుతుంది కదా చెరువు పోచమ్మకుంట, ఏంటి మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది? చెరువు కిందనే ఉంటాము. ఈ నీళ్ళు మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు 1 ఫీట్ పైన పోతున్నాయి అక్కడ. మాకు ట్రంక్ది కూడా మా ఇంటి ముందు అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్షన్ ఇవ్వకుండా పోవడం వలన ఈ నీళ్ళు మా ఇంటి వరకు వస్తాయి. మా కాలనీ మొత్తం, మా సిఎంఆర్ కాలనీ, సాయిబాబా టెంపుల్ అదంతా వాటర్ ఫుల్. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దోమలు ఇవి రావడం పోవడం, పిల్లలు చేయడానికి స్కూల్ రావాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ వర్షాల నుంచి చాలా అయితే ఇబ్బంది అవుతుంది. అంటే ఈ మధ్యకాలం ఎన్నోసారి ఇది 3-4 సార్లు పెద్ద పెద్ద భారీ వర్షాలు పడుతున్నాయి. దానికి అది ఆ కనెక్షన్ ఇవ్వకపోవడం వలన మా కాలనీ మొత్తం మునిగిపోతుంది. దాని నుంచి మళ్ళీ కింది కాలనీకి పోతుంది, మధురాపూరి కాలనీ, ఇవన్నీ అట్లా. ధన్యవాదాలు. ఇప్పుడు దీన్ని నష్టపోతున్నారు కదా కాలనీ వాళ్ళు, కనీసం దానికి ఏమన్నా ఏర్పాట్లు? ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకునేవారు లేరు. ఏదైనా మేము చేయాల్సిందే, ప్రజలు వాళ్ళు ఏంటిగా చేసుకోవాల్సిందే. ఇక్కడ అధికారులు ఎవరు లేరు, అధికారులు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. ఓకే. అంటే మీరు ఏమైనా అఫీషియల్గా మళ్ళీ రిటర్న్ ఇస్తారా? ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాం, రోజు ఇస్తూనే ఉన్నాం, 2 సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాము. ఎక్కడ ఇచ్చినది అక్కడ పేపర్లు మేము ఇచ్చిన కంప్లైంట్స్ చూపించి చెత్తబుట్లో పడేస్తున్నారు. ఎక్కడ నిధులు లేవు అని చెప్తున్నారు. శాంక్షన్ అయిన నిధులు కూడా కనీసం టెండర్ అయిన పనులు కూడా కాంట్రాక్టర్ని పిలిచి పని చేయించలేని దుస్థితులు ఉన్నాయి అధికారులు. కొమటికుంట చెరువు నుంచి నీళ్ళు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. కాలనీ మొత్తం 4 రోడ్లు మొత్తం నీళ్లు నీటిమయం అయిపోవడం జరిగింది. 75 లక్షల రూపాయలు మేము గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు సంవత్సరంన్నర అవుతుంది 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ అయిపోయి రెడీగా ఉన్నది. ఆ పైప్ లైన్ వేయడానికి వీళ్ళకు కాంట్రాక్టర్ తోటి పని చేయించే వీళ్ళకి అంత టైం కూడా లేదని చెప్పి భావిస్తాం. సంవత్సరంన్నర ఉన్న డబ్బులను కూడా ఖర్చు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కొత్త డబ్బులు తర్వాత విషయం. ఉన్న డబ్బులను తీసుకొచ్చి పని చేయడానికి కూడా వీళ్ళకి అవి అవ్వట్లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇప్పుడు వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రేపు ఈరోజు పరిష్కారం సాధ్యం ఎప్పటికీ కూడా రేపొద్దున పెద్ద ఎత్తున కాలనీ వాసులతో పెద్ద ఎత్తున
కార్యాచరణ రూపించుకొని దాన్ని కంప్లీట్ అయ్యేంత వరకు పోరాటం ఇది ఒక్క చెరువే కాదు, పై చెరువు నుంచి కూడా అక్కడ కూడా వచ్చి ఫుల్ ఇప్పుడు కాలనీ మొత్తం నీళ్ళే, వాటర్ మొత్తం కాలనీలో మొత్తం అదే. అయితే అల్మాజ్ కూడా కాలనీ నుంచి చెత్త వేసే వాళ్ళు ఇక్కడ నేను చూశాను, బస్తాల కొద్ది మూటల కొద్ది తీసుకొచ్చి వేసారు. ఆ హోల్ టచ్ అవుతున్నారు, వాటర్ క్లియర్గా వెళ్ళట్లేదు. దానివల్ల ఇప్పుడు ఇలా ఆ వాటర్ క్లియర్గా వెళ్తే పైకి వచ్చేది కూడా కాదు. ఎన్ని బస్తాలు అంటే అసలు ఎంత చెప్పినా ఉండేది. ఆల్మోస్ట్ కూడా కిరాయికి ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఓనర్స్ కాదు. ఓనర్స్ ఇలా కిరాయికి ఉన్న వాళ్ళు ఎక్కువ చెత్త తీసుకొచ్చి వేస్తారు. అది నేను చెత్త నిషేధించాలి. అంటే మున్సిపాలిటీ వాళ్ళు కాదా? మున్సిపాలిటీ వాళ్ళు కాదు, మొత్తం కాలనీలో రెంటుకున్న వాళ్ళు బస్తాలలో తీసుకొచ్చి అల్లేసిపోతారు. కరెక్ట్ మన తూము దగ్గరనే వేసిపోతారు. ఆ మూటలు ఏమైందంటే హోల్కు అడ్డుపడుతుంది, దానివల్ల నీళ్ళు సాతగలేదు. ఎంత చెప్పాను నేను కూడా, ఎన్నిసార్లు చెప్పాను చిన్నగా పోవచ్చు, పొయ్యి నీళ్ళు కూడా పోకుండా మూటలు వేస్తాయి. ఈ ఫస్ట్ చెత్త నిషేధించాలి. అల్పు వాళ్ళ పరిష్కారం అవుతా ఈరోజు పరిష్కారం చేస్తాం, ఇది చేసేస్తాం, ట్రంక్ లైన్లోకి వెళ్ళేటట్టు చేసాం. ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకుల నర్సరావుతో ఉప్పు వినాయకులు, రంగారెడ్డి జిల్లా.